ఒక వెలుగుపరచిన రోజు బాలగణేశుడు అతని స్నేహితుడు మూషికుడు కలిసి మామిడి తోటలో ఆడుకుంటున్నారు. అప్పుడే ఓ మామిడి పండు అత్యంత ఎత్తుగల కొమ్మనుండి పడింది. అది ఇతర పండ్లకంటే మెరిసిపోతూ ఉంది. గణేశుడు మూషికుడు వెంటనే దానివైపు పరుగుత్తారు. వాళ్ళు పండును తాకేలోపే పాత మామిడి చెట్టు ఆత్మమేలుకుంది. ఇది సాధారణ పండు కాదు, బాలగణేశ. దీనిని నిజమైన జ్ఞానమున్నవాడే పొందగలడు. ఈ పండు గణేశుడికి ఇయ్యండి. ఆయన ఎప్పుడూ నాతో అన్నీ పంచుకుంటాడు. చెట్టు ఆత్మ చిరునవ్వ చిందిస్తూ అన్నది. ఇదే నిజమైన జ్ఞానం, ప్రేమతో త్యాగంతో నడుచుట. ఆ మామిడి పండు గణేశుని చేతుల్లోకి తేలిపోయింది. గణేశుడు దానిని ముక్కలుగా చేసి మొదటి ముక్క మూషికుడికి ఇచ్చాడు. ఆ రోజునుండి ఆ మామిడి చెట్టు ఆత్మ ప్రేమ జ్ఞానం కలిగిన వారిని ఆశీర్వదించేది, గణేశుడు మరియు మూషికుడులాగే.